అందరికీ నమస్తే. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అక్కడ యూపీలో యోగి సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకడే, ఆయన అక్కడ ఇల్లు కూలగొడుతున్నాడు, ఇక్కడ ఇల్లు కూలగొడుతున్నాడు అని మాట్లాడాడు. అసలు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడే ఎంఐఎం వాళ్ళు ఎలక్షన్స్ వచ్చే వరకు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం వీళ్ళకి అలవాటు. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు, అంతకుముందు కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఈ ఎలక్షన్ సపోర్ట్ చేయలేదు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో డైరెక్ట్ సపోర్ట్ చేసిండ్రు ఎంఐఎం, మున్సిపల్ ఎలక్షన్స్లో డైరెక్ట్ సపోర్ట్ చేసిండ్రు. ఏకంగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి నిజామాబాద్లో కార్పొరేషన్ చైర్మనే పెట్టింది కదా, ఓపెన్ సపోర్ట్. రేపు రాజ్యసభ ఉంది, రాజ్యసభలో మీ ఎమ్మెల్యే ఎవరు కోటేస్తారు? మీ 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఓటేస్తారు కదా, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారు. మీరు వేరే వాళ్ళు కోటేస్తారా? రేపు ఇంకో ఎలక్షన్ వస్తుంది, మీరు ఎవరికి ఇస్తారు? మీరు ఎవరి గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఇస్తారు, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు. మరి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను మీకు నేను. ఆయన మాట్లాడిన మాటలకు వాళ్ళు చేస్తున్న పనులకు, ఎంఐఎంలు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒకసారి ఈయన మాటలు వినండి. को मिसमार कर रहा है। अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में। जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं। इनको दुश्मनी है तो हम मुसलमानों से, इनको दुश्मनी है तो हमारे कलमे से। ఏమంటున్నారంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఆయన ముస్లింలనే టార్గెట్ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి మొత్తం కూలగొడుతున్నాడు అని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. అంటే వీళ్ళకు రెచ్చగొట్టడం అనమాట. ఎందుకు రెచ్చగొట్టాలి? ఇప్పుడు ముస్లింల ఇళ్లను రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు అన్నప్పుడు మీరు జస్ట్ ఎన్ని రోజులు అయింది? 15 days 20 days అయింది. మీ నిజామాబాద్లో కాంగ్రెస్తో కలిసి ఎట్లా పెట్టినారు మున్సిపల్ చైర్మన్ని? అసలు ప్రతి ఎలక్షన్స్లో మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, ఏం చేసినారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్, అసలు అభ్యర్థిని కూడా పెట్టలే ఎంఐఎం. ప్లస్ మీరు సపోర్ట్ చేయడం కాదు, ప్రచారం కూడా చేసినారు ముస్లిం ఓట్లు మొత్తం కాంగ్రెస్కి వేయాలి అని. అదొక్కటే కాదు, రేపు జరిగే ఎలక్షన్స్లో కూడా మీరు సపోర్ట్ చేస్తారు. మరి అవన్నీ కాకుండా ఇప్పుడు అసలు ఇక్కడ లాస్ట్ టైం మూసీ సుందరీకరణ అని చెప్పి చాదర్ఘాటు ఆ ఏరియాలో మొత్తం ముస్లింలను టార్గెట్ చేసిండ్రు. వీళ్ళు రానేలే. అసలు అక్బరుద్దీన్ ఓవైసీ లేడు, అసదుద్దీన్ ఓవైసీ లేరు, ఎవరు లేరు. ముస్లింల ఇల్లే కాదు, హిందువుల ఇల్లు కూడా చాలా టార్గెట్ చేసిండ్రు, హిందువుల ఇళ్ళను కూడా కూలగొట్టేసిండ్రు. వీళ్ళు కనీసం ముస్లిం అంటారు కదా, ఆ ముస్లిం ఇల్లు కూలగొడితే కూడా రాలేదు. వీళ్ళకి గవర్నమెంట్లో పనులు కావాలి, పర్సనల్ పనులు కావాలి, వీళ్ళకు రకరకాలు కావాలి. అక్బరుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు అసెంబ్లీలో మాట్లాడతాడు, చాలా గట్టిగా మాట్లాడతాడు, ప్రభుత్వాల మీద మాట్లాడతాడు. తర్వాత అది అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఎవరితోనో ముఖ్యమంత్రినో లేకపోతే దానిలో ఉండే ప్రభుత్వం నెంబర్ 2నో పోయి కలుస్తాడు. మళ్ళీ ఎంబడే మాట్లాడిన ఎంబడే అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళి పెట్టుకున్న తర్వాత వాళ్ళని కలుస్తారు. కలిసినాక పనులు అయిపోతాయి. ఆ పనులు ఒకవేళ చేయకపోతే మళ్ళీ మరుసటి రోజు కూడా అసెంబ్లీలో వాయిస్తాడు. మనమేమో అక్బరుద్దీన్ ఓవైసీ మస్తు మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం, కానీ అట్లేం ఉండదు. అంతా ఓన్లీ షో పుట్టప్. ఇప్పుడు మన ముస్లింలు కూడా కొడుతున్న రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సమాధానం చెప్తారు? ఇది డబల్ రోలా, త్రిబుల్ రోలా, లేకపోతే దశావతారాలా? రేపు రాజ్యసభ ఎలక్షన్ వస్తుంది, ఎమ్మెల్యేలు ఓట్లేస్తారు రాజ్యసభ సభ్యులకు. మీ ఎంఐఎం 7 మంది ఎమ్మెల్యేలు ఎవరు సపోర్ట్ చేస్తారు? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎంఐఎం ఎమ్మెల్సీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అసలు వీళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు సపోర్ట్తోనే చేస్తారు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ. మొన్ననే రాహుల్ గాంధీతో మీటింగ్ అయింది కదా, రాహుల్ గాంధీతో అందరూ చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మినిస్టర్స్ అందరూ మీటింగ్ అయింది కదా. ఆ రోజు రాహుల్ గాంధీతో మాట అన్నాడు, మీరు ఎంఐఎంను వీళ్ళతో దూరం పెట్టండి. ఎంఐఎం బీజేపీ సపోర్టెడ్ పార్టీ, వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నష్టం చేసే విధంగా బీజేపీకి సపోర్టెడ్గా ఎంఐఎం ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పార్టీ అధ్యక్షుడు ఆ మాట మాట్లాడింది. పార్టీ అధ్యక్షుడు అంటే
పార్టీ చీఫ్ అధ్యక్షుడు అంటే ఖర్గే కానీ చీఫే కదా ఆయన. ఇంకా రాహుల్ గాంధీకి ఏం లేకపోయినా అందరు రాహుల్ గాంధీ చుట్టే తిరుగుతారు కదా వీళ్ళు. రాహుల్ గాంధీ ఆ కామెంట్ చేస్తే ఎంఐఎం వాళ్ళు మొత్తం పేపర్ నుండి వచ్చింది వార్త, ఎంఐఎం వాళ్ళు ఒక్కరు కూడా అస్సలు చప్పుడేయలేదు. దాని అర్థం ఏంది? మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన వార్త ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు, ఉర్దూ పేపర్లు కూడా కోట్ చేసినాయి ఆ వార్తను. వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీళ్ళకి గవర్నమెంట్లో పనులు కావాలి, గవర్నమెంట్లో పనులు కావాలి, డబ్బులు కావాలి, కాంట్రాక్టులు కావాలి, పనులు చేయించుకోవాలి, అంతే. ఇక వీళ్ళని పట్టుకొని బీజేపీలు ఎగురుతారు. వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి మనం ఇట్లా అనాలి, వాళ్ళు ముస్లిం అన్నారు కాబట్టి మనం హిందూ అనాలి. వాళ్ళు హిందువులకు జరిగినప్పుడు ఏం రారు. ఇప్పుడు మూసీలో వాళ్ళేగా సహకరిస్తున్నది. వాళ్ళ సహకారం లేకుండా రేవంత్ రెడ్డి మూసీలో గడ్డి పోచ కూడా తీయలేడు. బీజేపీ సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఆ బాబు గారి దగ్గర చేస్తున్నారు కదా, ఒక గడ్డిపోచను కూడా పీకలేడు. వాళ్ళు పైసలు ఇస్తేనే జేసీబీ పెట్టి ఇప్పుడు అవన్నీ తీస్తాడు, ఆ హిందువులో కొడతాడు. వీళ్ళిద్దరి ముగ్గురి రాజకీయం చూడండి ఎట్లా ఉందో. రాహుల్ గాంధీ ఏమో ఓ మాట మాట్లాడతాడు, రేవంత్ రెడ్డితో దోస్తాను వదలరు. గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా కాంగ్రెస్కే, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు. మీటింగ్లు పెట్టుకొని దారుస్థలంలో మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడతారు. ఏ ప్రాతిపదికన మీరు లోక్సభ ఎలక్షన్స్ సపోర్ట్ చేసినారు? ఏ ప్రాతిపదికన మీరు ఇప్పుడు కూడా ఇంకా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? ముస్లిం ఇల్లు గులగొట్టిండ్రు, రైట్, ముస్లిం ఇల్లు గులగొట్టిండ్రు, చాలా ముస్లిం ఇల్లు గులగొట్టిండ్రు, చాలామంది హిందువుల ఇల్లు గులగొట్టిండ్రు. రేవంత్ రెడ్డి అందరి ఇల్లు గులగొడుతున్నాడు, దానిలో డౌట్ ఏం లేదు. తెలంగాణ మొత్తం డిమాలిష్ చేస్తున్నారు ఆయన, తెలంగాణ మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడ అడ్డం వల్లేదే? మీ ఎమ్మెల్యే ఇల్లు గులగొడితే ఆడికి వచ్చారు మీరు. మీ ఎమ్మెల్యే ఇల్లు కాడ జేసీబీలు వస్తే పర్మిషన్ లేదా అప్పుడు వచ్చారు మీరు. ఈయన కాలేజీ సల్కం చెరువుల రేవంత్ రెడ్డి కూలగొట్టలేదు. మళ్ళీ ముస్లింల ఇల్లు కూలగొడుతున్నా ఈయననే చెప్పిండు కదా, మరి ఈయన కాలేజీలు ఎందుకు కూలగొట్టలేదు? వీళ్ళంతా దోస్తాన్ మంచిగానే ఉంది కదా. ముస్లిం ప్రజలు, హిందూ ప్రజలు రేవంత్ రెడ్డి అందరినీ కొట్టేస్తున్నాడు. వీళ్ళు మంచిగానే ఉండి ఎలక్షన్స్లో సపోర్ట్ చేసుకుంటా, ఎలక్షన్స్లో మీరు కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పుకుంటా మీటింగ్లు పెట్టుకు మాత్రం ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. మీరు కూడా ఈ డబుల్ స్టాండ్ మీద కామెంట్ ఏం చెప్తారో చేయండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.